అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే టీచర్స్, తర్వాత విద్యార్థులు, తర్వాత తల్లిదండ్రులు అందరూ ఒకే చోట వాళ్ళు కలిసి ఈ కార్యక్రమం చేయడం అనేది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. సో నేను చదువుకునే రోజులు కూడా ఇలాంటివి లేవు. సో ఇది ఒక మంచి కార్యక్రమం. కానీ ఎట్లా అంటే కొన్ని కారణాలతో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మీకు టీచర్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలిగింది. సో మా పిల్లవాడు ఎట్లా చదువుతున్నాడు, సో నేనేం చేయాలి, ఎట్లా ఎంకరేజ్ చేయాలి, దాని మీద మీకు ఒక అవగాహన వస్తుంది. మీ స్టూడెంట్, మీ యొక్క పిల్లవాడి యొక్క ఎలా నేర్చుకోగలుగుతున్నాడో, ఇప్పుడు షార్ట్ కమింగ్స్ ఏమున్నాయి, దాన్ని బట్టి టీచర్ అనే వ్యక్తి మీకు ఒక ఇన్పుట్ ఇస్తారు. దాన్ని బట్టి మీరు ఎంకరేజ్ చేస్తారు మీ చిన్నవాడిని. సో నేను ఇందాక కూడా ఒక స్టోరీ చెప్పాను, జస్ట్ ఇక్కడ కూడా మీకు ఉపయోగపడుతుంది, అది చెప్తున్నాడు. ఆల్వా ఎడిసన్ గురించి మీకు ఐడియా ఉండి ఉంటుంది. సరే, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సైంటిస్ట్. సో అతను ఏంటంటే చిన్నప్పుడు చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్ అతను, కానీ ఆలోచనలు చాలా దూరంగా ఉండేవి. టీచర్స్ కూడా చెప్పేవాళ్ళు కాదు అతని డౌట్స్కి. ఈ పిచ్చోడు అనేవాళ్ళు స్కూల్లో. సో పిచ్చోడు అని చెప్పి ఏం చేశారంటే ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళ మదర్కి ఒక లెటర్ రాసేసారు. సో ఈ అబ్బాయి పిచ్చి పిచ్చిగా ఉన్నాడు, అంతా ఏదేదో చేస్తున్నాడు, స్కూల్లో అందరికి ఇబ్బంది పెడుతున్నాడు, కాబట్టి మేము చేర్చుకోమని చెప్పేసి పంపించేస్తారు. సో ఎడిసన్ గారి ఒక తల్లి ఏం చేసిందంటే అబ్బాయి పిచ్చోడు అని చెప్తే ఎలా మరి తుంగిపోతాడు కదా, జీవితంలో ఎదగలేడు, నువ్వు ఇలాంటి వాడు అంట అలా చెప్పలేదు. అన్నమాట ఏం చెప్పిందంటే నువ్వు చాలా తెలివైన వాడి, బ్రిలియంట్ పర్సన్, మీ టీచర్స్ కూడా నీకు చెప్పలేకపోతున్నారు, కాబట్టి ఇంకొక మంచి చోట జాయిన్ చేయాలని చెప్పారని చెప్పారు. సో అలాగే అతను చాలా జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత, మదర్ చనిపోయిన తర్వాత ఆ లెటర్ కోసం అంటే ఇంట్లో ఎత్తుతూ ఉంటాడు, పాత ఏమైనా ఉన్నాయా జ్ఞాపకాలని. ఆ రోజు ఆ టీచర్ ఆ స్కూల్ వాళ్ళు రాసిన లెటర్ ఉంది కదా, అది తీస్తాడు. తీసిన తర్వాత ఓకే, నా తల్లి ఇలాగ నెగిటివ్గా చెప్పకుండా, నేను ఇలాగా పిచ్చోడిని ఇలాగని చెప్పకుండా నన్ను ఇంతగా ఎంకరేజ్ చేసేలా చెప్పింది, కనుక నేను ఈ స్థాయిలో ఉన్నాను. సో మీరే కూడా ఏం చేయాలి అంటే మీ పిల్లలు ఎట్లా ఆలోచిస్తున్నారు అనేది పక్కన వాళ్ళు ఏమైనా కిచ్చిపరిచినా లేదంటే తక్కువగా చూసి మీరు అలా ఆలోచించకుండా, సో అతనిలో ఉన్న ఏంటి పాజిటివ్స్ ఏంటి, ఎలా కొత్త కోణాలు ఆలోచించగలడు, అలా మీరు నేర్పాలి. నేర్పినప్పుడు ఏంటంటే అతను ఒక కొత్త ఆలోచనతో తనకి సృజనాత్మకంగా లేదా ఇంకొక పాజిటివ్ వేలో వెళ్ళేలాగా అవకాశం ఉంటుంది, తను అనుకున్న ఫీల్డ్లో సక్సెస్ అవుతాడు అన్నమాట. సో అట్లా పేరెంట్స్ అనే వాళ్ళు కూడా ప్రతిరోజు మీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. సో అందరూ ఒకలాగా ఉన్నారు పుట్టుకతో, ఓకే. సో అట్లా మీరు ఎంకరేజ్ చేసుకోగలిగితే 100% మీ పిల్లల ద్వారా మీకు మంచి పేరు వస్తుంది, చెప్పిన ఉపాధ్యాయులకు మంచి పేరు వస్తుంది, సో సమాజం కూడా బాగుపడుతుంది. సో అట్లా ఇంకోటి ఏంటంటే ఇది మన ఈ తల్లికి వందనం ఏదైతే మీరు ఈ కార్యక్రమం ఉందో అది ఎందుకు పెట్టారు అంటే ఈ మధ్యకాలంలో విలువలు తగ్గిపోతుంది. అంటే అసలు పేరెంట్స్ పట్టించుకోవాలి, చెప్పరు, పిల్లలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడాలు, వినకపోవడాలు. మా కాలంలో అలా ఉండేది, టీచర్ ఎలా కొట్టారంటే అలా కొట్టారు, కానీ మా పేరెంట్స్ చెప్పారు కొట్టమని. ఈ కాలంలో అది లేదు, ఆ ట్రెండ్ కనిపించట్లేదు. అంత భయంతో నేర్చుకున్నాం అనమాట గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివినా కానీ. సో అట్లా ఈ టీచర్స్ ఆ తర్వాత మన ఈ స్కూల్ ఎట్లా ముందుకు వెళ్ళాలి అంటే విద్యార్థులు తల్లిదండ్రులు గౌరవిస్తూ, టీచర్స్ని గౌరవిస్తూ, ఇట్లాంటి ఈ కార్యక్రమంలో కొంచెం ముందుకి వాళ్ళు అటాచ్మెంట్ పెరుగుతూ నేర్చుకుంటూ ముందుకు వెళ్తే దానివల్ల ఏమంటే విలువలు పెరుగుతాయి, విలువలతో కూడిన విద్య వస్తుంది. అంటే ఓన్లీ అక్షరాస్యులుగా నేర్చుకుని పేపర్ మీద పెట్టడం కాదు, సమాజం గురించి చదవాలి, వాళ్ళ వృత్తి, చిన్న వృత్తి, ప్రవృత్తి ఇలాగ ఉంటాయి. వాటిని కూడా వాళ్ళు బాగా నేర్చుకొని సమాజంలో ముందు స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ మీ చిన్నారులందరూ కూడా బాగా ఎంకరేజ్ చేయండి, ఇంకా బాగా చెప్పండి, లేదా డౌట్స్ ఉంటే మీ ఉపాధ్యాయులు వచ్చి అడగండి, ఇంకా మేము ఎట్లా ముందుకు తీసుకెళ్ళగలం. అట్లా మీరు ఇన్పుట్ ఇస్తూ వాళ్ళ నుంచి సజెషన్ తీసుకొని ఈ చిన్నారుల భవిష్యత్తుకి బంగారు బాట వేస్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్కి స్వామి గారికి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.